వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడిస్. నా పేరు శ్రీ సుమన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామని చెప్పేసి అంటే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రీమియర్స్ లేవు, హైప్ లేదు, కాబట్టి ఈ సినిమాకి టైర్ 2 హీరోలతో సమానంగా కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది జఫాగాలో ట్రోల్ చేస్తున్నారు. ఓకే, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఓవర్సీస్లో మొదలైనప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే బాగానే కలెక్షన్ వచ్చింది. తర్వాత మెల్లిగా స్టడీగా అలా సాగుతూ ఉంది. కొంచెం డల్గానే ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి కారణం సీక్వెల్ల పైన మనలోకి ఉన్న హైప్ తెలుసు కదా, ఏదో కింద మీద పడుతూ ఉంటారు. కొత్త సినిమా వస్తూ ఉంటే ఇప్పుడు చక్కగా చూసేవాడు, కానీ సీక్వెల్ అంటే మాత్రం ఎక్కడ లేని ఊపు వచ్చేస్తూ ఉంటుంది మన ఇండియన్ ప్రేక్షకులకి. అలాగే రిలీజ్ అంటే కూడా మరి ఈ రకమైన భావజాలం ఏంటో మనకు తెలియదు, బట్ ఓకే. సో దానివల్ల ఓవర్సీస్లో కొంచెం తక్కువగానే ఉంది కలెక్షన్ మన మనోడి సినిమాకి, పవర్ స్టార్ సినిమాకి. ఇక ఇక్కడ తీసుకుంటే ఎక్కడ మన ఏపీలో మొదలైంది, బెంగళూరులో ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ చెన్నైలో కూడా ఓపెన్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఫాస్ట్ ఫిల్లింగ్ సోల్డ్ అవుట్. బెనిఫిట్ షో వచ్చేసి 500, ఎక్కడైనా సరే 500. సో ప్రీమియర్స్ లేకున్నా పర్వాలేదు, ఎక్కువ మొత్తంలో మన వాళ్ళు బెనిఫిట్ షోలు వేస్తున్నారు. 430 షోలు ఇంతకుముందు చాలా రోజుల నుంచి పెద్ద సినిమాలకు లేవు, ఇప్పుడు మళ్ళీ షురూ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రీమియర్స్తో పోయిన గ్రాస్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో ఖచ్చితంగా మంచి ట్రెండ్, సూపర్ ట్రెండ్ నడుస్తుంది, ఎక్సలెంట్గా దూసుకెళ్తుంది. ఈవెన్ చెన్నైలో కూడా ఫాస్ట్ ఫీలింగ్ మూడ్లోనే ఉంది. అంటే బెంగళూరు ఇంకా మనకు సెకండ్ ఏమంటారు నైజాం లాంటిది, కాబట్టి అక్కడ కూడా మస్తు పవన్ కళ్యాణ్ సినిమాలకి చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. మ్యూజిక్ కూడా బాగా వచ్చాయి. ఇంకా తెలంగాణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, నైజాం నవాబు ఇక్కడ కూడా అద్దరగొట్టింది కలెక్షన్. సో ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ ఓవర్సీస్లో ఈ సినిమా కనుక ఏది మన దురంధర్ 2 సినిమా కనుక టాక్ ఏమాత్రం తేడా కొట్టినా ఇమ్మీడియట్గా దారుణంగా ఓవర్సీస్లో పుంజుకోవడం గ్యారంటీ. ఇక్కడ యావరేజ్ అయినా పెద్ద హిట్ అయినా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు, బట్ ఓవర్సీస్లో మాత్రం కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒకవేళ సినిమా కనుక యావరేజ్ బిలో యావరేజ్ టాక్ వచ్చిందనుకో దురంధర్ 2కి, మనోడి సినిమా కనుక మంచి టాక్, అంటే మంచి టాక్ మీన్స్ దీనికి 2.5 2.75 మించి ఇవ్వరు, ఎందుకంటే కమర్షియల్ సినిమాలో తెలిసిందే కదా. సో ఆ మాత్రం ఎబో యావరేజ్ టాక్ వస్తే చాలు, ఖచ్చితంగా ఫస్ట్ రోజు దాదాపు 90 నుంచి 100 కోట్ల గ్రాసు మనం వరల్డ్ వైడ్గా చూడబోతున్నాం. ఈవెన్ దో ఓవర్సీస్లో తగ్గినా సరే, ఒకవేళ దురంధర్ 2కి మంచి టాక్ రాకుండా మనకు మంచి టాక్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల నెంబర్ చూసినా చూడొచ్చు, ఇది పాసిబులే. ఒకవేళ దురంధర్ 2 బ్లాక్ బస్ హిట్ అయ్యి మనకు మంచి టాక్ రాకపోయినా ఖచ్చితంగా 80 నుంచి 85 కోట్ల గ్రాస్ అనేది పక్కాగా పెట్టబోతుంది. ఇక కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఆనందిస్తున్నట్లుగా నాని దసరా సినిమా, ఇంకేదో సినిమా, టైర్ 2 హీరోల సినిమాలు కొన్ని పోలుస్తున్నారు. అంటే దాదాపు 30-35 కోట్ల గ్రాస్ నుంచి వరల్డ్ వైడ్గా రాదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సరే, మీరు ఆ ఆనందంలోనే బతకండి. ఫస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూస్తామంటే మీకు అర్థమైపోవాలి ఏ రేంజ్లో మొదలు కాబోతుందో. ఖచ్చితంగా 80 కోట్లు, 75 నుంచి 80 కోట్ల పైనే ఏ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, ఖచ్చితంగా 75 నుంచి 80 కోట్ల పైనే చేయబోతున్నాం ఓపెనింగ్ కలెక్షన్. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ ఉంటే ఇది స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు. ఒకవేళ ₹1 కలెక్షన్ తగ్గినా పర్వాలేదు, మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే. ఓకే గైస్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు